అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ రోజున ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ పద్మపురాణంలోనిది. పూర్వం సూతుడు శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పసాగాడు. పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలి అని శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడిని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కారం చేసి ఉచిత ఆసనమిచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక ధర్మరాజు ఇలా అన్నాడు. కృష్ణ, జనార్దన, మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ధర్మరాజా, మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఇలా పలికాడు. కృష్ణ, అనంతుడు అంటే ఎవరు అని అడిగాడు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, అనంతుడు అంటే ఎవరో కాదు, నేనే. కాలస్వరూపుడై స్వర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణుడుగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైన అనంత పద్మస్వామిని కూడా నేనే. మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు నావే. నా యందు 14 ఇంద్రులు, అష్టవస్తువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, సప్తఋషులు, 14 భవనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మస్వామి వ్రతాన్ని ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు ఇలా పలికాడు. కృష్ణ, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఇంతకుముందు ఎవరైనా ఆచరించాడా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతాయుగంలో వేదాంగ విధుడైన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమగయ్యాలి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికిచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలి అని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడిని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెళ్లి కోసం వాడిగా మిగిలిన సత్తుపిండిని అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపాడు. సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తూ మార్గమధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్ర చీరలు కట్టుకొని అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది. వారు స్వామి వ్రతాన్ని ఇలా చెప్పారు. ఓ పుణ్యవతి, ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి రోజున ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ నదీ స్నానాలు చేసి ఎర్రని చీర కట్టుకుని వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి ఆ వేదికని దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి వేదికకు మరో భాగంలో యమునాదేవిని, మధ్య భాగంలో దర్పలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మస్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్పించాలి. పూజా ద్రవ్యాలన్నీ 14 రకాలు ఉండేలా చూసుకోవాలి. 14 ముడులు కల కుంకుమతో తడిపిన నూతన తోరణాన్ని అనంత పద్మనాభ సమీపంలో ఉంచి పూజించి 7.5 కిలోల గోధుమ పిండితో
28 అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి అని చెప్పారు. వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మస్వామి వారి వ్రతాన్ని ఆచరించి తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలు అయింది. కౌండిన్యుడికి గర్వం పెరిగింది. ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టుకున్నావు అంటూ ఆ తోరాన్ని నిప్పులో పడేశాడు. అంతే, వారికి ఉన్నటువంటి సంపద అంతా పోయి కష్టకాలం మొదలై గర్భదరిద్రులు అయిపోయారు. అతని ఇల్లు అగ్నికి ఆహుతై అడవుల పాలయ్యారు. అప్పుడు కౌండిన్యుడికి స్వామి జ్ఞాపకం వచ్చి ఆ దేవుణ్ణి చూడాలని తిరగసాగాడు. అలా తిరుగుతూ కాయలు ఆకులతో సమృద్ధిగా ఉన్న మామిడి చెట్టుని చూసి దానిపై ఒక్క పక్షి కూడా లేకపోవటంతో ఆశ్చర్యం చెంది ఆ చెట్టుతో ఇలా పలికాడు, ఓ వృక్షమా, అనంత పద్మనాభుణ్ణి చూసావా అని అడిగాగా దానికి ఆ చెట్టు నేను చూడలేను అంది. అలాగే పచ్చగడ్డిలో ఊరికే నిల్చొని ఉన్న ఆవును చూసి ఒక ఎద్దుని పుష్కలంగా నీటితో నిండిన 2 సరస్సులని ఒక దూడని అడిగాడు. అప్పుడు గాడిదను మరియు ఒక 7 ఏనుగులు మీరు అనంత పద్మనాభుని చూశారా అని అడిగారు. దానికి అవి మాకు తెలియదు అని సమాధానం చెప్పాయి. మతిభ్రమించిన వాడి వలె అలా తిరిగి అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు దయాళువు అయిన స్వామికి భక్తునిపై కృప కలిగింది. వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి అతన్ని లేపి చేయి పెట్టుకుని ఒక ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ ఆశ్రమం నవరత్న ఖచ్చితమైన ధనధాన్యాలతో తొలతూగుతూ ఉంది. అక్కడ శ్రీహరి శంఖ చక్ర గదారి అయి ఆ కౌండిన్యుడికి అనంత పద్మనాభ స్వరూపంతో దర్శనమిచ్చాడు. అప్పుడు కౌండిన్యుడు సంతోషంతో శ్రీహరిని వేణేలా స్తుతించాడు. అప్పుడు ఆ స్వామి తృప్తి చెంది, ఓ బ్రాహ్మణోత్తమ, నీ భక్తికి మెచ్చి నీకు శాశ్వత వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తున్నాను అని దీవించాడు. అప్పుడు కౌండిన్యుడు అడవిలో తాను చూసిన మామిడి చెట్టు, ఎద్దు, సరస్సులు, గాడిద, ఏనుగులు గురించి ప్రశ్నించగా దానికి ఆ శ్రీహరి ఆ మామిడి చెట్టు పూర్వం ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు అని, ఎవరికీ విద్యను బోధించనందువల్ల ఇప్పుడు ఎవరికీ ఉపయోగం లేని చెట్టుగా గాను, దాన ధర్మాలు చేయని ధనవంతుడు గడ్డిని సరిగ్గా తినలేని ఆవుగాను, ఉపయోగం లేని భూములను దానం చేసిన రాజు వృషభంగాను, సాటివారిని సదా దూషించే వ్యక్తి గాడిదగాను, పూర్వీకుల్ని విస్మరించిన వ్యక్తి ఏనుగు రూపంలోనూ జన్మించారు అని తెలియజేశాడు. అలాగే ఆ 2 సరస్సుల్లో ఉన్నటువంటి నీరు ఒకటి ధర్మం, మరొకటి అధర్మం అని వివరించారు. అలాగే 14 సంవత్సరాల పాటు వ్రతాన్ని ఆచరించవలసిందిగా శ్రీహరి అతన్ని ఆదేశించి అంతర్ధానం అయ్యాడు. వరాన్ని పొందిన కౌండిన్యుడు ఆశ్రమం చేరి తన భార్యకు జరిగిన విషయాన్ని వివరించి 14 సంవత్సరాల పాటు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి భార్య సమేతుడై వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ మహావిష్ణువు అతనికి ఒక నక్షత్ర స్థానాన్ని కల్పించాడు. అగస్త్యుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి జగత్ప్రసిద్ధుడు అయ్యాడు. అలాగే నగర దిలీప, హరిశ్చంద్ర, భరత మరియు జనక మహారాజులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వర్గ సౌఖ్యాలు పొందాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా సూతుడు సౌనకాది మునీంద్రులకి వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లే అర్జునుడు ఒంటి చేత్తో కౌరవులందరినీ మట్టి కరిపించాడు. విజయం సాధించి ఆఖరికి రాజ్యాన్ని కూడా సాధించారు. పాండవులు అనంత పద్మనాభ వ్రత మహిమ వల్లే పాండవులకు పోయిన రాజభోగాలన్నీ తిరిగి వచ్చాయి.
ఈ వ్రతానికి సంబంధించిన కథను పరిశీలిస్తే అంతా సత్యం ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులు అవుతారని, వాటిని విస్మరించిన వారు జన్మ జన్మల కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని మనకు తెలుస్తుంది.